నమస్తే, టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ జీవితంలో ఆనందం, సమృద్ధి, ప్రేమ మరియు విజయంతో కూడిన ఒక అందమైన ఆశీర్వాదం నేరుగా మీ వైపుకి వస్తుంది. మీరు ఎదురు చూసిన ఒక మంచి వార్త లేదు అవకాశం ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. సో ఈ వీడియో దానిపైనే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 2 కార్డ్స్ పెట్టాను. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం నేను ఎంప్రెస్ కార్డ్ పెట్టాను అండ్ పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం నేను సన్ కార్డ్ పెట్టాను. సో ఈ 2 కార్డ్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసి మీకు ఏ కార్డ్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయి అని అర్థం అన్నమాట. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకోబోతున్నారు అండ్ మీ వైపు ఏమొస్తుంది అనేది మనం చూద్దాము. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే అబండెన్స్, లవ్ అండ్ సక్సెస్ ఇవన్నీ ఇప్పుడు నేరుగా మీ జీవితంలోకి వస్తున్న సమయం అయితే ఆసన్నమైంది. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? మరి రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఎంప్రెస్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో నేను రీడింగ్ వచ్చి కార్డ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ వైపు వస్తున్నది ఏంటి అంటే మనకి ఎంప్రెస్ కార్డ్ ప్రకారంగా మీ జీవితంలో గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ వచ్చే సూచన అయితే కనిపిస్తుందన్నమాట. లవ్, కేర్, నర్చరింగ్ ఎనర్జీస్ మీ చుట్టూ పెరగబోతున్నాయి. కొత్త ఆపర్చునిటీస్, ఐడియాస్, రిలేషన్షిప్స్ వికసించే సమయం అయితే ఆసన్నమైంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నది ఇప్పుడు మీ వైపుకి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మనకి ఎంప్రెస్ కార్డ్ అయితే ఇవన్నీ చెప్తోంది. ఇప్పుడు ఈ కార్డ్ని మనం ఇక్కడ పెట్టి మీకు ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాము. అండ్ గైడెన్స్కి కూడా మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాము. పైల్ నెంబర్ 1, ఎంప్రెస్ అంటే తల్లి ఆశీర్వాదాలు మనకి చాలా చాలా అవసరం. తల్లి మనతో ఉన్నా లేకపోయినా కానీ ఆమె ఆశీర్వాదాలు, ఆశీస్సులు అయితే మనకి ఎప్పుడూ ఉంటాయి. సో అమ్మ ఫిజికల్ ఫామ్లో ఉంటే అమ్మని మంచిగా చూసుకొని అమ్మ బ్లెస్సింగ్స్ అనేటివి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్మ ఫిజికల్ ఫామ్లో లేకపోయినా కానీ అమ్మని తలుచుకొని మనం ఏదైతే అనుకుంటామో ఆ ఎనర్జీస్ అమ్మకి చేరి రిటర్న్లో మనకు కూడా ఆ బ్లెస్సింగ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో మీకు వస్తున్న ఫర్దర్ మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. నైస్. 8 of Pentacles, 5 of Pentacles, ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం మనం. 4 of Swords, 5 of Wands అండ్ ఇంకొక కార్డ్ తీసుకుందాం. నైస్. నైట్ ఆఫ్ కప్స్ అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి 2 of Cups, దాని కింద ఫుల్ కార్డ్ ఉంది. నైస్. సో ఇప్పుడు నేను ఈ 2 of Cups కూడా నేను తీసుకుంటాను. సో ఇక్కడ మీ వైపు అతి వేగంగా వస్తుంది. ఏమొస్తుంది అంటే ఫస్ట్ మనం కొంచెం ఈ కార్డ్స్ గురించి చెప్పుకుందాం. చాలా పని చేసాము, పనికి తగిన వేతనం రాలేదు, లేదు ఆ పనిని గుర్తించలేదు, లేదు ఆ పనిలో మాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. సో ఇలాంటివన్నీ మీరు ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. మీ పనికి తగిన గుర్తింపు, మీకు తగిన వేతనం కావచ్చు, అది రెస్పెక్ట్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, మీ స్కిల్కి మేర మీరు ఏదైతే చేస్తున్నారో దానికి తగిందైతే మీరు తిరిగి పొందబోతున్నారు. ఇంతకు ముందు ఎక్కడైతే మీరు డిసప్పాయింట్ అయ్యి ఇక్కడి నుంచి నేను వాకౌట్ చేసేస్తే బాగుండు, ఇక్కడ నాకు ఎందుకో చాలా సఫకేటింగ్గా అనిపిస్తోంది, నేను రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నాను అన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎండ్ అవ్వబోతున్నాయి. మీకు ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే మీ గురించి ఎవరేం గాసిప్ చేస్తున్నా కానీ, లేదు మీ గురించి ఎవరన్నా చెడుగా చెప్తున్నా అది మీకు తెలుస్తున్నా కానీ మీరు దాన్ని పెడచెవిని పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకు అంటే అలాంటి విషయాలు కావచ్చు, అలాంటి వ్యక్తులు కావచ్చు మీ ఎనర్జీస్ని చాలా
స్పాయిల్ చేసేసి మీకు హెల్త్ వైజ్ కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింటాయి అనమాట, హెల్త్ ఇష్యూస్. సో మీరు ప్రాపర్ రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. అండ్ మీ పైన మీరు ధ్యాస పెట్టాలి. ఎంతమంది మీరు గొమ్మనున్నా కానీ మిమ్మల్ని ఏదో గొడవలోకి లాగడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే అంత సాఫీగా ఉన్న దగ్గర కూడా ఏదో ఒక గొడవని రేకెత్తించాలనుకున్నా కానీ ఇలాంటి సందర్భాల నుంచి మీరు సున్నితంగా బయటికి రావాల్సిన టైం అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇలాంటి వాటిలోకి డోంట్ గెట్ ఇండల్జ్డ్. ఎందుకు అంటే మిమ్మల్ని ఇట్లా లాగి మిమ్మల్ని దాంట్లో ఒక భాగం చేసిన దానివల్ల వాళ్ళ వ్యక్తిగత వాటికి అవి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. అంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఎక్స్ప్లాయిట్ చేసి దాని నుంచి వాళ్ళు ఏదో ఒకటి పొందుతున్నారు. సో ఇంకా మీరు ఇలాంటి వాటిల్లోకి వెళ్ళకూడదు. అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మీ పనికి ఏదైతే అవసరమో దాన్ని మీరు అలవర్చుకుంటూ దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఇంతకు ముందు మీరు ఎక్కడైతే డిసప్పాయింట్ అవుతూ వచ్చినారో ఆ డిసప్పాయింట్మెంట్స్ లేవు, ఉండవు అని నేను చెప్పట్లేదు, ఉంటాయి. కానీ కూడా దాన్ని అధిగమించాలి. ఆ శక్తి మనలోకి రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రాపర్గా నిద్రపోయినప్పుడు, మంచిగా తిన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, చుట్టుపక్కల మనుషులు కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు మనకి ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కానీ వాటిని అధిగమించగలుగుతాం అన్నమాట. సో ఆ విధంగా ప్రాపర్ రెస్ట్ తీసుకోమంటున్నారు. మీ గురించి మీరంతా ఆలోచించుకోండి. ఎలాంటి గొడవలకి వెళ్ళకండి. ఎవరైనా గొడవ పడుతున్నా కానీ దాంట్లో మిమ్మల్ని ఒక భాగం చేయాలని చూసినా, లేదు మధ్యస్థానికి పిలిచినా, లేకపోతే మీరే సాల్వ్ చేయగలుగుతారని మీ వైపు వచ్చినా కానీ సున్నితంగా వాటినంట కొన్ని రోజులు దూరం పెట్టండి. అప్పుడు మీ జీవితంలోకి ఏమొస్తుందంటే ప్రేమ వస్తుంది. ప్రేమతో పాటు మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సోల్మేట్ కావచ్చు, అంటే ఇప్పుడు వరకు పెళ్ళి కాలేదు అలాంటి వాళ్ళకి మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ దొరకడము, మీ జీవితంలోకి ట్రూ లవ్, అఫెక్షన్, కేర్, బాండ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు సోల్మేట్ కావాలి, ఈ విధంగా నాకు ఒక వ్యక్తి కావాలి, అది పంచుకోవడానికి కావచ్చు, మీ ఎదుగుదలకు కావచ్చు, దేనికైనా కావచ్చు. ఒక మంచి బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ చేస్తూ ఉంటే, లేదు కెరియర్ వైజ్ ఉంటే మీకు ఒక మంచి బాస్, ఒక మంచి కలీగ్, సో ఒక మంచి వర్క్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవ్వాలన్నా, లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో మీకు అనుకూలమైన వ్యక్తి మీతో ఉండాలి, అలాంటి వ్యక్తితో మీరు చాలా ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంతో మెసలాలి. సో ఇవన్నీ కావాలి అంటే మటుకు ఇలాంటి వాటిపైన ఈ రెండు చూడండి, 5 ఎనర్జీస్ ఇవి. 5 వచ్చి మనకి బ్యాలెన్స్ గురించి చెప్తుంది, అట్ ద సేమ్ టైం క్విక్ రిజల్ట్స్, ఆపర్చునిటీస్ గురించి చెప్తుంది. సో ఇక్కడ కానీ 2 5s ఏంటంటే ఒకటి డిసప్పాయింట్మెంట్ గురించి చెప్తే, ఒకటి ఆర్గ్యుమెంట్స్ గురించి, ఫైట్స్ గురించి, అన్నెసెసరీ థింగ్స్ గురించి చెప్తుంది అనమాట. సో ఈ డిసప్పాయింట్మెంట్స్, డిసగ్రిమెంట్స్, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, అన్నెసెసరీ థింగ్స్ వీటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో మీ పనిని మీరు హ్యాపీగా చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. తద్వారా మంచి వ్యక్తుల్ని మీరు ఆకర్షించగలుగుతున్నారు. మంచి సావాసాలు ఏర్పడుతున్నాయి, మంచి రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి. ఈ మంచి వ్యక్తుల సావాసంతో మీ జీవితం కూడా ఇంకా మెరుగ్గా తయారవుతుంది. అందుకని దీని కింద మనకి ఫూల్ కార్డ్ వచ్చింది కదా, మళ్ళీ ఒక కొత్త ప్రయాణం, మళ్ళీ ఒక ఆసక్తికరమైన విషయం, మళ్ళీ మీకు ఆ నూతన ఎనర్జీస్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ రావాలి అంటే ఈ 2 జీవితంలోంచి వెళ్ళిపోవాలి. ఇవి ఎప్పుడైతే జీవితంలోంచి వెళ్ళిపోతాయో ఆటోమేటిక్గా జీవితం అనేది సాఫీగా ఉంటుంది. ఇక్కడ నేను ఇదివరకే చెప్పిన ఎంప్రెస్ ఎనర్జీస్ మొత్తం మీ వైపు వస్తాయి. అతి వేగంగా మీరు కోరుకున్న పనులను కూడా మీరు సాఫీగా పూర్తి చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మేజర్ డిస్ట్రాక్షన్స్ 2 ఉన్నాయి. అది బయట నుంచి అవ్వచ్చు, మీ మనసులో ఏర్పడుతున్న అలజడి వల్ల కావచ్చు. ఈ రెండు తీసేసి మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు అత్యవసరం ఏంటి? మీకు రెస్ట్ కావాలి, మీ హెల్త్ పైన మీరు ధ్యాస పెట్టాలి, మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్ చేసుకోవాలి. అన్ని విధాలుగా మీరు ఎప్పుడైతే బెటర్గా ఉంటారో ఆటోమేటిక్గా మీరు బెటర్ రిలేషన్షిప్స్ని, బెటర్ కెరియర్ని, బెటర్ మనీని, అన్నీ మంచిగా సమృద్ధి, ఇక్కడ మనకి ఎంప్రెస్ కార్డ్ ఏదైతే చెప్తుందో ఆ సమృద్ధిని, ఆ సుసంపన్నమైన స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారనమాట. ఎదుగుదల కూడా ఆ విధంగానే ఉంటాయి, ఆపర్చునిటీస్ కూడా ఆ విధంగానే వస్తాయి.
సో మీకు ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్ ఏంటనేది చూద్దాం. ఫర్ ఫైల్ నెంబర్ 1 మీకు వస్తున్న ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్. ప్లేన్, ఇక్కడ ఏరోప్లేన్ని సూచిస్తున్నారు. జర్నీ అయితే ఉందంట. జర్నీ ఈజ్ ఇండికేటెడ్ ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెటమార్ఫికల్లీ అంటున్నారు అనమాట. అంటే ఫిజికల్గా ప్రయాణం అంటే ఇప్పుడు దూరం ప్రదేశాలకో, దగ్గర ప్రదేశాలకో, పక్కన ఊరికో, లేకపోతే ఇదే ఊర్లో ఇంకొకరిని ఎవరినన్నా విజిట్ చేయడమో ఏదో ఒకటి ఒక ప్రయాణం అయితే ఉంది. అట్లా లేదు అంటే మార్పుకి ఇప్పుడు ఆస్కారం ఎక్కువ ఉంది. నేను ఇలా ఉన్నాను, నేను ఇప్పుడు ఇలా ఉండాలనుకోవట్లేదు, నాలో నేను కొన్ని మార్పుల్ని చూసుకోవాలనుకుంటున్నాను, ఈ మార్పుల వల్ల నేను కూడా మంచిగా ఎదగాలనుకుంటున్నాను, నాకు ఇంకా ఇలా ఉండడం నచ్చట్లేదు, నాకు ఇది బోర్ కొడుతోంది, నాకు కూడా కొత్తగా ఏదో తెలుసుకోవాలని ఉంది, కొత్తగా నాకు కూడా ఏదైనా చేయాలని ఉంది, నాలో నేను ఇంకేమైనా మార్చుకోవచ్చా, లేకపోతే ఏం నాకు అవసరమవుతాయి నా ఎదుగుదలకి, నేను సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా ఉండడానికి. సో ఇట్లాంటి ఆలోచనలు మీకు కొన్ని రోజుల నుంచి వస్తుంటే ఇప్పుడు అవి ఆచరణ వైపు పెట్టి అలాంటి అద్భుతమైన ఒక ఎన్వైర్న్మెంట్ని కావచ్చు, అలాంటి అద్భుతమైన ఒక స్థితిలోకి మీరు వెళ్ళడానికి ఇప్పుడు ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఫుల్, ఇంకా బెటర్గా, ఇంకా మంచిగా, ఇంకా బ్యూటిఫుల్గా మీ లైఫ్ మారడానికి ఇక్కడ ఆస్కారం అయితే ఉంది. సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అండ్ మీకు వద్దన్నా కానీ ఇది మీ జీవితంలో జరుగుతుంది. ఏదో ఒక విధంగా మాట విని చేసుకున్నారనుకోండి, సాఫీగా జరుగుతుంది. మాట వినకుండా మీరు మొండిగా పోతుంటే మొటిక్కాయలు వేసి మరి మిమ్మల్ని ఆ దారిలోకి తీసుకొని వెళ్తారు. అబెండెన్స్, ఎంప్రెస్ కార్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? అబెండెన్స్నే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఏమొచ్చింది? అబెండెన్సే వచ్చింది. మీరు ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్తున్నారు. లక్కీ టైమ్స్ అహెడ్ ఆఫ్ యూ అలాంగ్ విత్ గుడ్ న్యూస్, సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఇదే కదా మన ఈరోజు వీడియో, ఇదే కదా నేను మీకు ఇంట్రడక్షన్లో కూడా చెప్పింది. ఈ కార్డ్ దాన్ని డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ కార్డ్ దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. మీ జీవితంలోకి లక్కీ టైమ్స్ అనేటివి వస్తున్నాయి, గుడ్ న్యూస్ మీ వైపు వస్తుంది, సక్సెస్ వస్తుంది. అన్ని విధాలుగా మీరు ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళడానికి మీకు అన్నీ ఇప్పుడు సహకరిస్తున్నాయి. అనుకూలమైన సమయం ఇప్పుడు వచ్చింది. ఎప్పుడైతే సమయం అనుకూలిస్తుందో మనం దాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే తెలివైన వ్యక్తి అవుతారు. అట్లా లేకపోతే అది మూర్ఖత్వం అవుతుంది. సో ఏదైనా నేను చెప్పగలుగుతాను కానీ మీతో చేయించలేను. ఆ చేసే వ్యక్తి ఎవరు అంటే అది మీరే. సో ఇలాగని మీరు చేసుకోగలిగితే, కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు మీ జీవితంలో మీరు చేసుకోగలిగితే మీరు ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్తారు. నేను లక్కీ కాదు, నేను ఏం చేసినా కానీ నాకు కలిసి రావట్లేదు కాదు, ఇక మీదటి నుంచి అన్నీ కలిసి వస్తున్నాయి. ఇంకా మీదటి నుంచి మీరు అనుకున్నటువన్నీ మీరు జరిపించుకోగలుగుతారు. ఏదో ఒక విధంగా ఎంతో కొంత జరగడం అయితే మొదలవుతుంది. దాన్ని ఎప్పుడైతే మనం అప్రిషియేట్ చేసి మనం దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రాటిట్యూడ్ని వ్యక్తపరుస్తామో అదే ఇంకొంచెం మనకి తీసుకొని వచ్చి పెడుతుంది అనమాట. నెక్స్ట్ మీకు వస్తున్న కార్డ్ వచ్చి సెలబ్రేషన్స్. మీ జీవితంలోకి సెలబ్రేషన్స్ వస్తున్నాయి. మీ జీవితంలోకి మంచి న్యూస్ అనేది వస్తుంది. ఎగ్జైటింగ్ థింగ్స్ మీ జీవితంలో జరగబోతున్నాయి. కొంతమందికి లిటరల్గా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయేమో. ఇక్కడి నుంచి ఒక 5 నెలల్లో పెళ్ళి ఫిక్స్ అవ్వడం కానీ, పెళ్ళి జరిగిపోవడం కానీ, మీ జీవితంలోకి ఒక మంచి వ్యక్తి రావడం కానీ, వాళ్ళతో మీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు ఈ నైట్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్ కింద దీన్ని పెట్టాలని ఉంది. ఎందుకంటే దే లిటరలీ స్పీక్ అబౌట్ లవ్, రొమాన్స్, హ్యాపీనెస్, సెలబ్రేషన్. సో ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ వార్మ్త్, అఫెక్షన్ గురించి మాట్లాడతాయి, కేర్. సో టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ ఇక్కడ మనకి ఏముంది? ఫూల్ కార్డ్ ఉందన్నమాట. హ్యావ్ ద కరేజ్ టు ఎంబ్రేస్ చేంజ్, టేక్ రిస్క్, బీ అడ్వెంచరస్. అదే ఎంత మనకున్నా కానీ అన్నీ ఉండి అన్నుల నోట్లో శని అన్నట్లు అన్నీ ఉంటాయి కానీ ధైర్యం చేయలేం. అన్నీ ఉంటాయి, కొన్ని దగ్గరలో మాట్లాడలేం. అన్నీ ఉంటాయి కానీ తెలియకుండానే ఏదో భయం వెంటాడుతూ ఉంటుంది. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి కావాల్సిన ఆ ఎక్స్ట్రా థింగ్ ఏంటి? ధైర్యం. ధైర్యంతో ఎలాంటి మార్పు వచ్చినా కానీ ఇది నా మంచికే,
అక్కడ మనకి మంచి ఏమి కనిపించకపోవచ్చు, అక్కడ మనం ఇంకొంచెం కుంగిపోతూ ఉండిండొచ్చు, అది మనల్ని చాలా బాధ పెడుతూ ఉండిండొచ్చు. అయినా కానీ దీని తర్వాత నాకు మంచి వస్తుంది, ఎందుకంటే రాత్రి అయింది, అట్లనే చీకట్లో ఉండిపోతున్నామా? లేదు కదా, పగలవుతోంది, సూర్యుడు వస్తున్నాడు, మళ్ళీ వెలుగు వస్తుంది. అలానే ఎంతసేపు కష్టమే ఉండదు, ఎంతసేపు దుఃఖమే ఉండదు. సో ఆ దుఃఖం తర్వాత సుఖం అనేది ఖచ్చితంగా రావాలి. ఆ సుఖం వచ్చే రోజులు మీకు ఇప్పుడు ఉన్నాయి, వీటిని సద్వినియోగం చేసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే ధైర్యం. ఇప్పుడు అధైర్యపడకుండా నాకు ఇంతే, నా జీవితం ఇంతే, నాకు ఎప్పుడు మంచి జరగదు, ఇలాంటి మాటలన్నీ వదిలేసి మీ జీవితంలోకి వస్తున్న మంచిదాన్ని అప్రిషియేట్ చేసి దానికి కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు ముందరికి వెళ్ళిపోవాలి. మీరు రిస్క్ చేయకుండా ఏమీ రాదు. నేను మళ్ళీ రిస్క్ అంటే మళ్ళీ ఒక్కి నొక్కారిస్తున్నాను. క్యాలిక్యులేటెడ్ రిస్క్. దేన్నైనా కానీ ఆచితూచి అడుగులు వేయాలి. అతి జాగ్రత్త పాటించడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మనం సునాయాసంగా చేసుకునేటివి కూడా తప్పిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీంట్లో మనం ఎంతవరకు వెచ్చించవచ్చు, లేకపోతే దీన్ని ఎక్కడి వరకు తీసుకోవచ్చు, ఇక్కడ మనం ఎంతవరకు చొరవ తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటివి ఏదో ఒకటి క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు కదా. సో ఇక్కడ వరకు నేను పెట్టినా కానీ నాకేం నష్టం లేదు, ఇది పోయినా కానీ నేను ఇంతవరకు నేను ఏదో ఒకటి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చుకోగలుగుతాను. సో ఆ విధంగా రిస్క్ అయితే చేయాల్సిన సమయం వచ్చింది, మార్పుకైతే సమయం వచ్చింది. మీరు కొంచెం అడ్వెంచరస్గా ఉండాలి, మీరు దూకింగ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. దాని కింద ఏముంది? లక్ ఉంది. సో మీ వైపు లేదు, మీకు ఆ లక్కీ టైం, ఆ లక్కీ డేస్ అనేటివి మొదలవుతున్నాయి. సో మీరు హ్యాపీగా మీరు ఇప్పుడు ముందరికి వెళ్ళాలి. మీకు వస్తున్న ఇంకొక ఈకలు చెప్తున్న జోష్యం చూద్దామా? సో ఈకలు చెప్తున్న జోషం ఏంటబ్బా, ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అసలు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా అనుకుంటున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదా. అందుకనే వీ షుడ్ బి పాజిటివ్. అండ్ ఏది మనల్ని అఫ్కోర్స్ ఒక్కొక్కసారి మనకు కూడా బాధ అనిపిస్తుంది, కష్టం వస్తుంది, అనుకుంటూ ఉంటాం ఎందుకు ఇది అని. కానీ పర్వాలేదు, దీని తర్వాత మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది. న్యూ గ్రోత్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. అండ్ పొటెన్షియల్ ఈజ్ ఆన్ ద హారిజన్, రీచ్ అవుట్ అండ్ ఎంబ్రేజ్ ఇట్. ఉందంట మీ జీవితంలో ఆ కొత్త ఎదుగుదల ఉంది, అండ్ మీకు ఆ శక్తి కూడా ఉంది, ఆ సామర్థ్యం ఉంది, మీరు చేసుకోగలుగుతారు. కాకపోతే అది గట్టుపైన కూర్చొని ఎదురు చూస్తూ ఉందంట. ఈ మునిగిపోయినాను అనుకున్న వ్యక్తి ఎప్పుడు వచ్చి నన్ను ఆశ్రయిస్తాడు, లేకపోతే ఎప్పుడు వచ్చి నన్ను కనుగొంటాడు, అప్పుడే నేను సహాయపడతానులే, లేకపోతే అలానే మునిగిపోని అనుకుంటుంది. ఇప్పుడు నేను మునిగిపోతున్నాను అనుకున్నప్పుడు, మనం నీళ్ళల్లో పడి మునిగిపోతున్నప్పుడు మనం ఏదో ఒక విధంగా మన ప్రాణాలని కాపాడుకోవడానికి, లేకపోతే ఊపిరి పీల్చుకోవడానికి మనం కొట్టుకుంటాం కదా, సహాయానికి అర్థిస్తాం కదా. ఆ సమయం వచ్చింది. సో ఆ విధంగా ఇప్పుడు మీరు కానీ చుట్టుపక్కల గమనించుకొని మీరు చేయాల్సినవి మీరు చేస్తూ పోయినారు అంటే మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఆ న్యూ గ్రోత్ అండ్ పొటెన్షియల్ అయితే ఉంది. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి లెట్ గో ఆఫ్ కన్వెన్షన్ అండ్ ఫాలో యువర్ యూనిక్ పాత్. అందరు ఇట్లే పోతున్నారు, అందరూ ఇది చేసినారు, అందరూ ఈ విధంగా గెలిచినారు, అందరికీ అది వర్తించిందేమో, మనకు అది వర్తించట్లేదేమో, మనం ఇంకొంచెం డిఫరెంట్ ఏమో, మనం ఇంకా కొంచెం యూనిక్గా ఉన్నాం, మన స్టైల్ డిఫరెంట్ అబ్బా. సో మీ స్టైల్లో మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. ఏమంటారు? మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీకు కానీ వీడియో నచ్చిందంటే ఒక్క సబ్స్క్రిప్షన్, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఆ సంతోషం ఈరోజు మీది నాది కాబట్టి మీకు కానీ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. హలో పైల్ 2, ఎవరైతే సన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో సన్ కార్డ్ ఇక్కడ పైల్ నెంబర్ 2కి మనం రీడింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అండ్ మీ వైపు అతి వేగంగా ఏమొస్తుంది అనేది కూడా మనం ఈ కార్డ్ ద్వారానే తెలుసుకుందాం. సో దాగి ఉన్న విషయాలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తున్నాయి, అండ్ ఇది ఖచ్చితంగా మన విజయంకి అండ్ మనం శుభవార్తలు వినడానికి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకు క్లారిటీ వచ్చి నిజం తెలుస్తుందో అప్పుడు మనకి దారి కూడా అర్థమైపోతుంది కదా, మనం డిసైడ్ అవ్వగలుగుతాం కదా ఏం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పి. అంటే మనం చేస్తున్న దానికి ఎప్పుడైతే పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయో అవి ఖచ్చితంగా మనకి విజయానికి హెల్ప్ అవుతాయి కదా. సో మీరు ఆ విధంగా పాజిటివ్ అవుట్కమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తద్వారా విజయాన్ని కూడా మీరు పొందొచ్చు అన్నమాట. ఇక్కడ విజయాన్ని పొందాలి అంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. సో సాహసం కావాలి, ధైర్యం కావాలి,
లక్ష్మి ఆటోమేటిక్గా వస్తారంట. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు కాబట్టి కాన్ఫిడెన్స్ని పెంపొందించుకోవాలి. హ్యాపీగా జాయ్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అలాంటి ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మీరు చాలా జాయ్ఫుల్ హ్యాపీ ఎనర్జీస్లో ఉండి అలాంటి ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయండి. అండ్ మీకు తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే సూర్యుడిని చూడని వాళ్ళు ఎవరుంటారు? సూర్యుడు లేకపోతే అసలు మనకు ఒక్క రోజున గడుస్తుందా? సూర్యుడికి ఎంత పవర్ ఉంది. ఇప్పుడు మీకు అంత పవర్ వచ్చింది. మీకు తగిన రికగ్నైజేషన్, రివార్డ్స్, అవార్డ్స్, సక్సెస్ అన్నీ మీ వైపు అయితే వస్తున్నాయి. రికగ్నైజేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో జీవితంలో మనం సుఖం, సంతోషం, శాంతి ఇవన్నీ కూడా పెంపొందించుకుంటాం కదా. సో అవన్నీ కూడా మీ జీవితంలో పెంపొందుతున్నాయి. సంతోషం, విజయం మరియు శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. ఈ కార్డ్ దాన్నే సూచిస్తుంది. సో ఫస్ట్ మనం ఈ కార్డ్ని ఇక్కడ పెట్టి మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం టారో ద్వారా. ఆ తర్వాత కొన్ని గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాం. వావ్, సక్సెస్ ఉంది. దీన్ని కట్ చేస్తే నాకు 6 of Wands వచ్చింది. మీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఎప్పుడు వస్తుంది? సక్సెస్ ఎప్పుడైతే మనం మన వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకుంటామో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. సక్సెస్ అంటే ఏంటి? ఏదైనా మనం చేయడంనే సక్సెస్ అంటాం. దాంట్లో అంతిమ ఫలితం సక్సెస్ కాదు, అసలు మనం చేయడమే పెద్ద సక్సెస్. ఎందుకంటే నిన్నటి వరకు ఏమి చేయలేదు, ఈరోజు చేస్తున్నాము అంటే అదొక గుర్తింపు కదా. అదే మన మొదటి విజయం అన్నమాట. సో లేండి, చేయండి, ఆ సక్సెస్ని పొందండి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? చూద్దాం ఇంకా ఏమేమి కార్డ్స్ వస్తున్నాయో చూసి. ఓకే, వా వచ్చేసినాయి. సో నాకు ఈ స్టార్ కార్డ్ వస్తే ఇది ఒక టెన్షన్. అబ్బా, దీన్ని దేంతో కవర్ చేయాలి ఇప్పుడు మనం? ఒక్క నిమిషం. ఓకే, సో 7 of Pentacles, 10 of Pentacles, King of Pentacles, Hanged Man, 10 of Wands. అండ్ ఫైనల్గా మనకేంటంటే స్టార్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూడండి, జడ్జ్మెంట్ ఉంది. అండ్ దీని కింద నాకు ఇక్కడ 4 of Wands కనిపిస్తుంది అండ్ 2 of Wands. ఖచ్చితంగా మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంది. గ్రోత్కి ఇప్పుడు సమయం వచ్చింది. జీవితంలో సెలబ్రేషన్స్ కూడా వస్తున్నాయి. మీరు ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న నేను చాలా అంటే నేను చాలా నమ్మకాన్ని పెట్టుకొని, నాపైన నేను చాలా నమ్మకాన్ని పెట్టుకొని నేను చాలా జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఆ కోరుకుంటున్నవి నాకు ఏదో ఒక విధంగా బాధ కలిగిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు వస్తున్న రిజల్ట్ ఏంటంటే మీకు ఆ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు వరకు మీరు చాలా కష్టపడ్డారు కదా, కష్టానికి తగిన ఫలితం అయితే ఏదో ఒక రోజు పొందాలి కదా. ఈ కష్టానికి తగిన ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందబోతున్నారు. ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లేబర్, మీరు చేసిన పనికి. మీకు ఒక ఎక్స్ట్రా కార్డ్ వచ్చింది, గమనించారా? పైల్ నెంబర్ 1లో 6 కార్డ్స్ తీసుకున్నాను, ఇక్కడ మీకు 7th కార్డ్, ఒక కార్డ్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఆ విధంగా బోనస్ వస్తుంది మీ జీవితంలోకి. ఇప్పుడు మీరు అధైర్యపడకూడదు, ఇప్పుడు మీరు కుంగిపోకూడదు, ఇప్పుడు ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత పని చేసి ఇంత ఎనర్జీని ఇక్కడ వెచ్చించారు కదా, ఇంత వృధా పోకూడదు కదా. సో ఫలితం సమయం అయితే వస్తుంది. ఫలితం మీ జీవితంలో, మీ ఫ్యామిలీ, మీ అంటే మన అనుకున్న వ్యక్తుల్లో కూడా ఇది ఇంకా జోష్ని నింపుతుంది. మీ సక్సెస్ 10 మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ సక్సెస్ మీ ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. మీ ఫ్యామిలీ వెల్త్, మీ కొన్ని జనరేషన్స్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాయి ఖచ్చితంగా. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీరు అనుకున్న ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు. ఈ ఉన్నతమైన స్థితిలోకి ఎప్పుడైతే మీరు వెళ్తున్నారో, ఇంకా ఇప్పుడు మనకి ఏదన్నా ఒకటి ఆగింది, లేదు కొన్ని రోజులుగా నేను అసలు ఏమి చేయట్లేదు, నేను ఊరికనే ఉన్నాను. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఈ గ్యాప్ వచ్చి మనకి ప్రిపరేషన్ టైం అన్నమాట. మనకు తెలుసు మనకి ఏం కావాలి అని, మనం ఏం చేయగలుగుతాము అని. కానీ దానికి ఒక ప్లానింగ్ అవసరం, ఒక ప్రాపర్ మనం ఒక పాత్ని క్రియేట్ చేసుకోవడానికి మనం దాన్ని క్లియర్గా స్టడీ చేయాలి, దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో మీరు స్టడీ చేయడానికి, ప్లాన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికే మీకు కొన్ని అలా రోజులు వచ్చినాయి అన్నమాట. అంటే ఏమీ జరగకుండా, మీకు రావాల్సిన రిజల్ట్ రాకుండా,
మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీస్లో పెట్టినారు. అంటే కష్టం చేసినాము కానీ వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నాము. ఈ వెయిటింగ్ ఎనర్జీస్ తర్వాత ఏమొస్తుంది? అద్భుతమైన ఫలితం వస్తుంది. తద్వారా మన జీవితం చాలా సంతోషంగా ముందరికి వెళ్తుంది. అండ్ ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూసినామో దాన్ని మనం సాకారం చేసుకోగలుగుతున్నాం. ఆ వెలుగు జీవితంలోకి వస్తుంది. సో స్టార్ కార్డ్ చాలా పాజిటివ్ కార్డ్, అంటే పాజిటివ్ న్యూస్ వస్తుంది. అంటే సన్ కార్డు కూడా చాలా చాలా పాజిటివ్ కార్డ్. అండ్ ఇది ది బ్రైటెస్ట్ కార్డ్ ఇన్ టారో. ఆ విధంగా ద బ్రైటెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ ఉంది కదా, ఖచ్చితంగా పరీక్షలకు లోన్ అయింటారు. ఎందుకంటే ఇది విధి, ఇది కర్మ, ఇది రాత. మీ రాత నేను ఇది రాసి పంపించినాను, లేదు నా దగ్గర మీరు ఇది కోరుకొని వెళ్ళినారు. కానీ కిందకి వెళ్ళిన తర్వాత మీరు ఏదో మార్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడి దగ్గర మన రాత మనం కొన్ని రాసుకొని వస్తామంట, కొన్ని ఖాళీ పేజీలు వదులుకొని వస్తామంట. సో అంటే దేవుడు మనకి చాయిస్ ఇచ్చినారు దట్ సరే నువ్వు ఇది రాసుకొని పోతున్నావు కానీ ఇక్కడ మార్పులు చేర్పులు నువ్వు చేసుకోగలుగుతావు. అండ్ ఇది ఏదైతే ఖాళీ పేజీలు పెట్టుకొని వెళ్ళినావో అక్కడ నీకు నచ్చింది నువ్వు రాసుకో అని చెప్పి ఇప్పుడు మీకు ఆ టైం వచ్చింది. మీకు నచ్చింది మీరు రాసుకునే టైం ఇప్పుడు మీకు వచ్చింది. జడ్జ్మెంట్ కార్డ్ అదే చెప్తుంది, రీబర్త్, రెన్యువల్స్ గురించి చెప్తుంది. మళ్ళా మీ లైఫ్ని మీరు మళ్ళా స్టార్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ మళ్ళా స్టార్ట్ అవుతున్న లైఫ్ని మీరు ఏ విధంగా ముందరకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు, ఏ విధంగా చూసుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు, ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం తెచ్చుకోవాలనుకుంటున్నారు, మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీరు మీ పనికి అంత మంచిగా రిజల్ట్స్ని మీరు చూడగలుగుతారు. అండ్ ఇది ఎన్లైటన్మెంట్ కార్డ్. హ్యాంగ్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కార్డ్. అసలుకి అక్కడే మనకి చాలా జ్ఞానం వస్తుంది. అక్కడి నుంచే మనం చాలా తెలుసుకోగలుగుతాము. అక్కడి నుంచే మనకి ఏదో వెలుగు మనల్ని ఆవగిస్తుంది. అది చీకటి రోజులో అనుకుంటారు చాలామంది, ఎందుకంటే అక్కడ ఏం జరగట్లేదు కదా, అక్కడ ఏమీ మనకి కావాల్సింది ఏమీ అవ్వట్లేదు. సో అంటే ఎదుగు బొదుగు లేకుండా అలానే పడి ఉన్నాము అనుకుంటారు. ఇప్పుడు బ్యాంబూ ట్రీస్ కూడా మనకి అది భూమిలో విత్తనం ఎన్ని సంవత్సరాలు అలానే ఉంటుంది కానీ అది అక్కడే అట్లనే ఉంది అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అది కింద దాని వేర్లని విస్తరిస్తుంది అనమాట. అది మంచి పట్టుకున్నాకే అది పైనుంచి చిగుర్లు అంటే మొలక వస్తుంది. అంటే ఇక్కడ ప్రిపరేషన్ చూడండి, అది నిలబడడానికి, అది స్ట్రాంగ్గా ఉండడానికి. అది ఈ రోజు ప్లాన్ చేసుకోవడం లేదు, ఈ రోజు నుంచి కొన్ని సంవత్సరాల వరకు ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేసి అది పర్ఫెక్ట్గా ఎస్ ఇప్పుడు నేను సక్సెస్ అవుతాను అనుకున్నప్పుడు అది బయటకు వస్తుంది. మీ జీవితం కూడా అదే, మీరు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇక్కడ మీరు ఓడిపోయినారు, లేకపోతే మీ వల్ల కాలేదు, మీరు అలా ఎవరన్నా మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తూ మీ గురించి అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా నిజంగానే వాళ్ళకి అసలు నిజంగానే తెలీదు వాళ్ళు ఏమి అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు అనేది. మీ ట్రూ పొటెన్షియల్ వాళ్ళకి తెలీదు, మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. కానీ మీ ట్రూ పొటెన్షియల్ మీకు తెలుసు కదా, మీరేంటో మీకు తెలుసు కదా, మీరు నిరూపించుకునే సమయం వచ్చింది కదా. ఇప్పుడు మీ కోరికలకి, మీ ఆశలకి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆశయాలకి వాటికి రెక్కల్ని జోడించండి. మీకు నచ్చిన విధంగా మీరు ఎగరండి, మీరు విస్తరించండి, మీరు మీ అవగాహనని ఇంకొంచెం పెంచుకోండి. ఇంకొంచెం అద్భుతంగా మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోగలుగుతారు. మీకోసం ఇంకెవరో ఏదో చేస్తారనేది మూర్ఖత్వం. మీకోసం మీరే చేసుకోగలుగుతారు. మీలో నిజంగానే ఆ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఈయన రారాజు, సంపదకి రారాజు. ఎంత పుష్కలమైన ధనం అక్కడ చూపిస్తున్నారు చూడండి. ఈ 3 పెంటికల్స్ అంటే చూడండి, ఇది ఇట్స్ ఏ ప్రోగ్రెస్. మీ జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు మీరు. 7 నుంచి 10 వచ్చింది, 10 నుంచి 14 వచ్చింది. అంటే 7, 8, 9, 10 2 అండ్ 10 నుంచి 11, 12, 13, 14. సో అంటే చూడండి, ఒకసారి రెండు డబుల్ ప్రమోషన్ అన్నట్టు, డబుల్ ధమాకా లాగా. ఆ డబుల్ ధమాకా కాస్త మళ్ళీ ట్రిపుల్, 3 సార్లు 3 ఫోల్స్ అది పెరుగుతోంది. సో అంచెలంచెలుగా ఎదుగుతారు మీరు. అండ్ మీ ఎదుగుదల స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే పెంటికల్ స్థిరత్వాన్ని చెప్తాయి అన్నమాట. దీనికోసం మీరు ఏమైనా చేసుకోవచ్చా అంటే మీరు గ్రౌండింగ్ చేస్తే చాలా చాలా మంచిది. సో ఎక్కడన్నా మీకు ఒక బ్రేక్ వచ్చింది, ఎక్కడన్నా మీరు ఆగాల్సి వచ్చింది అనుకుంటే అది మీరు ఆగట్లేదు, అక్కడ మీరు మీ ఎనర్జీస్ని పుంజుకొని దాన్ని ఇంకొంచెం బెటర్గా ఉపయోగించుకుంటున్నారు. సో అక్కడ మీకు
శక్తి పెరుగుతుంది, అక్కడ మీకు ఇంకా హోప్ పెరుగుతుంది, ఫెయిత్ పెరుగుతుంది, మీరు ఇంకా పాజిటివ్గా తయారవుతున్నారు అండ్ రేపటిని మీరు అక్కడ సృష్టిస్తున్నారు. సో మీరు మీ రాతని మీరు అక్కడ క్రియేట్ చేస్తున్నారు, రాసుకుంటున్నారు. కాబట్టి ఎంత అద్భుతమైన అవకాశం కదా. ఇలాంటి అవకాశాలు అందరికీ వస్తాయా? మీకే వస్తాయి. సో మీరైతే అధైర్యపడకూడదు, మీరు హ్యాపీగా ఉండాలి. మీకు వస్తున్న ఇంకొన్ని కార్డ్స్ ఏంటో చూద్దాం. ఫర్ పైల్ నెంబర్ 2, ఆరికల్ కార్డ్స్ ద్వారా మీకు వస్తున్న మెసేజెస్, గైడెన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ మూన్. పే అటెన్షన్ టు యువర్ ఇంట్యూషన్ ఎట్ దిస్ టైమ్ అండ్ మూవ్ అహెడ్ కాన్ఫిడెంట్లీ. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని రైట్ పాత్లో నడిపిస్తుందంట. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని చాలా మంచిగా గైడ్ చేస్తుందంట. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనే దానిపైన మీరు ధ్యాస పెట్టండి. అలా ధ్యాస పెట్టినారు అంటే మీకు తెలుస్తుంది మీరు నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. అక్కడి నుంచి కాన్ఫిడెంట్గా మీరు అడుగులు ముందరకు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యూనికార్న్ సక్సెస్ వస్తుంది, మీకు ఆ హోప్ని ఇస్తున్నారు, మీకు స్వేచ్ఛ వస్తుంది, హీలింగ్ ఎనర్జీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మ్యాజిక్ మీ జీవితంలోకి వస్తుంది. అండ్ మీరు నమ్మినారు అంటే మీ జీవితంలోకి ఇవన్నీ వస్తున్నాయి అండ్ ఇవన్నీ మీకు కావాల్సినటివి అన్నిటినీ తెచ్చిపెడుతున్నాయి. అండ్ ఈ జీవితాన్ని, మీ జీవితాన్ని ఎస్పెషలీ ఇంకా ఆనందమయంగా, ఇంకా హ్యాపీగా, ఇంకా ప్రాస్పరస్గా, ఇంకా మ్యాజికల్గా తయారు చేస్తుంది అనమాట. సో యూనికార్న్ ఈజ్ అ మ్యాజికల్ బీయింగ్ కదా. సో మీ జీవితంలో మ్యాజిక్ అవుతుంది, జరుగుతుంది. చూడండి, ఇక్కడ వైట్ యూనికార్న్ మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది, కానీ ఇక్కడ ఒక షాడో, లైక్ ఇక్కడ ఒక బ్లాక్ యూనికార్న్ కూడా ఉంది చూడండి. సో అంటే మనకు తెలియనాటివి ఇంకా కొన్ని గోప్యంగా ఉన్నాయి. మనం అవి ఎప్పుడైతే తెలుసుకుంటామో అవి వెంటనే యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ మేబీ ఈ షాడోనే ఈ వైట్ యూనికార్న్గా రూపం తీసుకునిందేమో. ఎప్పుడైతే దీన్ని గుర్తించినామో ఇది ఫామ్ అయింది. అట్లనే మన లోపల ఉన్న స్కిల్స్ని, మన టాలెంట్, లేకపోతే మన గిఫ్ట్స్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అక్కడి నుంచి మ్యాజిక్ అనేది విల్ స్టార్ట్ అనమాట. సో లయన్, వావ్, హార్నెస్ ద లాయల్ అండ్ ప్రొటెక్టివ్ ఆరా ఆఫ్ ద లయన్ అండ్ చార్జ్ అహెడ్ మ్యాగ్నిఫిసెంట్లీ అంటున్నారు. సింహం లాంటి శక్తి ఉందంట మీలో. సింహంకి ఏ విధంగా అయితే శక్తి ఉందో, సింహం ఏ విధంగా అయితే అడవికి రాజు, బలమైన యానిమలో మీలో అది ఉంది. సో మీ జీవితాన్ని మీరే మార్చుకోగలుగుతారు. సింహంలాగా గర్జించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ప్రపోజల్, ఎ రొమాంటిక్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీ ఈజ్ ఇండికేటెడ్. సో ఖచ్చితంగా కొంతమందికి ప్రపోజల్స్ ఉన్నాయి. విష్, యువర్ హార్ట్స్ డిజైర్ ఈజ్ రెడీ టు కమ్ ట్రూ. మీ మనసులో ఉన్న కోరిక అది రెడీగా ఉందంట ఫుల్ఫిల్ అవ్వడానికి, అది రెడీగా ఉందంట మీ వైపు రావడానికి, అది రెడీగా ఉంది. సో ఇక్కడ కొంతమందికి ప్రపోజల్స్ అనేటివి ఉన్నాయి. సో బిజినెస్లో కావచ్చు, లేదు అంటే అది మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ, లవ్ ప్రపోజల్స్ కానీ, ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. సో జీవితంలో మేజర్ థింగ్స్ జరిగేదానికి ముందర మనకి ఒక బ్రేక్ అనేది వస్తుంది. ఆ బ్రేక్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీ జీవితంలో కూడా అట్లా ఒక బ్రేక్, లేకపోతే ఒక అడ్డంకి, లేకపోతే భారం, ఇవన్నీ ఉండింటే ఇప్పుడు ఇవన్నీ అయిపోయి జీవితంలోకి సుసంపన్నమైన రోజులు అనేటివి ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఈకలు చెప్తున్న జోష్యం చూద్దామా ఇప్పుడు. సో ఈకలు ఏం జోష్యం చెప్తున్నాయి? ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న కార్డ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వావ్, ఫైల్ నెంబర్ 1లో కూడా కట్ చేస్తే ఇట్లా ఫాల్కన్ వచ్చింది. యూజ్ యువర్ కీన్ పర్సెప్షన్ అండ్ స్కిల్ ఇన్ మేకింగ్ డెసిజన్స్, డు నాట్ డిలే. ఆలస్యం అంటే చేయొద్దండి. అందుకని ఇక్కడ ఇంట్యూషన్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అని చెప్పారు ఇక్కడ మనం మూన్ కార్డ్తో. అంటే మీ ఇంట్యూషన్, మీ మనసు మీకు ఒకటి చెప్తుంది కదా. సో దాన్నంటే మీరు విస్మయించకండి, దాన్నంటే తోసిపుంచేయకండి. ఏంలే ప్రతిసారి నాకు ఇట్లే అనిపిస్తుంది, నాకు అనిపించినప్పుడల్లా అది కరెక్ట్ అవుతుందా, మీరు అట్లా డౌట్ పడకండి, అలా చేయకండి. మీ మనసు మీకు చెప్తోంది కదా, మీ మనసు మాట మీరు వినండి. అండ్ ఆలస్యం అంటే చేయకండి. ఇక్కడ ఆలస్యం అమృతం విషయం అంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.
ఇంకా మనం తొందరపడాల్సిన సమయం అయితే వచ్చింది. తొందరపడ్డం అన్నాను కదా అని చెప్పి హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ తీసుకోకండి. ఇప్పుడు వరకు ఈ బ్రేక్లో మీరు ఏదైతే డిసైడ్ అయినారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టండి. అంటే చాలా సమయం మనం వెచ్చిచ్చేసాం కదా ఆలోచించుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి, లేకపోతే అదేంది ఇదేంది అని మనము పరిశీలించడానికి చాలా సమయం అయిపోయింది కదా. సో ఇప్పుడు అదంతా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఇంకా చేయడం మొదలుపెట్టండి. సో మీ పర్సెప్షన్ మీరేదైతే అవగాహనకు తెచ్చుకున్నారో దాన్ని ఇప్పుడు ఆ డెసిషన్ తొందరగా తీసుకొని మీ స్కిల్ని కనబరచాల్సిన సమయం వచ్చిందంట. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకు వల్చర్ వచ్చింది. యాక్సెప్ట్ ద ఇన్ఎవిటబుల్, లెట్ గో ఆఫ్ ద పాస్ట్ అండ్ వెల్కమ్ అ రీబర్త్ టు బిగిన్. రీబర్త్, జడ్జ్మెంట్ కార్డ్, డబుల్ కన్ఫర్మేషన్. కొంతమంది ఇంకా గతంలోనే మిగిలిపోయినారు, ఇంకా గతం గురించే ఆలోచిస్తున్నారు. గతం గురించి ఇంకా ఆలోచించాల్సిన సమయం మీతో లేదు. ఆ సమయం అయిపోయింది, గతం ఇంకా మనం ఏం చేసినా కానీ గతంలో జరిగిన వాటిని లేకపోతే గతాన్ని మనం వెనక్కి తీసుకొని రావడమో మార్చడమో చేయలేము. కానీ మన ప్రస్తుతాన్ని మనం డిజైన్ చేసుకోగలుగుతాము అండ్ మన ఫ్యూచర్ కోసం మనం ప్లాన్ చేసుకోగలుగుతాం. సో ఇది ఖచ్చితంగా జరగాలి, ఇది జరుగుతుంది అనుకున్న కొన్ని వాటిని మనం యాక్సెప్ట్ చేయడం ఇంకా మొదలు పెట్టండి. అయ్యో ఇది ఎందుకు జరిగిపోయింది, ఇది ఇట్లా జరిగి నిండకూడదు కదా అంటే ఇంకా అది అట్లనే జరగాలి, అది అట్లా జరిగిపోయింది. దాన్ని ఎవరూ తప్పించలేము, కొన్ని విధిరాతల్ని ఎవరు తప్పించలేము. సో అవి చిన్న చిన్న మార్పులు చేర్పులతో అవి జరగాల్సిన సమయంలో అవి జరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దాన్ని ఎవరు తప్పించలేరు. అలాంటివి అయిపోయినాయి, దాన్ని లెట్ గో చేసేసి ఇప్పుడు హ్యాపీగా మీరు మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని కొత్తగా మళ్ళీ మీరు మొదలు పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. బ్యూటిఫుల్ పైల్ 2. సో ఇక్కడ మీకు ఏదైతే కావాలో మీరు అది ఇప్పుడు పొందే సమయం అయితే వచ్చింది. మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి, మీ ఇంట్యూషన్ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. చాలా శ్రమించినారు, చాలా చూసిన దాంట్లోంచి ఏం నేర్చుకొని వచ్చినాం, చూసేసినాం కదా అని చెప్పి అది ఏం జరిగింది, అది ఇంత బాధ పెట్టింది, నేను ఇంత భారాన్ని మోసినాను ఇది అనుకునే దానికన్నా అక్కడి నుంచి నేను ఏం నేర్చుకొని వచ్చినాను, ఆ నేర్చుకునింది ఈరోజు నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని నేను ఏ విధంగా నేను ఉపయోగించుకొని నా ఫ్యూచర్ని నా ప్రస్తుతాన్ని నేను ఇంకా బెటర్ చేసుకోగలుగుతాను. సో మీ థింకింగ్ అయితే ఈ విధంగా ఉండాలి. సో గతం గురించి ఆలోచించడం ఆపేసి ప్రస్తుతానికి మీకు ఏం కావాలో దాన్ని సమకూర్చుకొని తద్వారా మీరు రేపు రోజు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేసుకుంటూ ఈరోజు చేయాల్సిన వాటిని ఈరోజు కంప్లీట్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళాల్సిన రోజులైతే వచ్చినాయి. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో గ్రోత్, సక్సెస్, ఆపర్చునిటీస్ అవన్నీ మీ వైపు వస్తున్నాయి. చీకటి రోజులు అయిపోయినాయి, ఇప్పుడు వెలుగులోకి వెళ్తున్నారు. ఆ వెలుగే మీకు ఏంటంటే ఒక మంచి వ్యక్తిని పరిచయం చేస్తుంది. మీలో మీరు ఇప్పుడు వరకు తెలుసుకొని కొత్త వాటిని వెలికి తీసుకొని వస్తుంది అండ్ మీ జీవితం మ్యాజికల్గా తయారవుతుంది. ఇవన్నీ జరగాలంటే మీరు నమ్మాల్సిందేంటి, మీ ఇంట్యూషన్ని. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే బలంగా నమ్మడం మొదలు పెడతారో అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీకు కానీ వీడియో నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.